ఈ దినానికి ఆగస్టు నెల 3వ తారీఖున మొదటి ఆదివారానికి ఒక ప్రత్యేకత ఉంది. లూకానుసారంగా ఈవేళ ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే అంటారు. ఫ్రెండ్, స్నేహితుడు. ఈవేళ స్నేహితుల దినోత్సవం, ఫ్రెండ్స్ డే అని ఒక సెలబ్రేట్ చేస్తారు. అది మనం చేయక్కర్లేదు. కానీ నేను వాక్యం ఏం చెప్పాలని అడుగుతున్నప్పుడు దేవుడు చెప్పాడని అన్న, కానీ ఈ సందర్భాన్ని ఉపయోగించి మనం ఒక వచనాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథం 17:17 ఫ్రెండ్షిప్ డేకి ఉండవలసిన క్వాలిటీ. సామెతల గ్రంథం 17:17 బైబిల్లో కూడా ఫ్రెండ్స్ గురించి కొన్ని మాటలు ఉన్నాయి. ఆ ఫ్రెండ్స్ని గురించి చెప్పి ప్రభు బలని తీసుకుందామండి. నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించును. అందరు చెప్పండి అదే మాట. నిజమైన స్నేహితుడు విడివక, ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్, ఫ్రెండ్ ఇన్ నీడ్. ఫ్రెండ్ నీడ్లో ఉన్నప్పుడు సహాయం చేసేవాడే నిజమైనటువంటి స్నేహితుడు. నిజమైన స్నేహితుల దినోత్సవం. సో మీకు ఫ్రెండ్స్ ఉన్నారని నేను అనుకుంటున్నాను. హౌ మెనీ హ్యావ్ ఫ్రెండ్స్? ఎంతమందికి స్నేహితులు ఉన్నారు? ఒకసారి ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మీ యొక్క స్నేహితులకి శుభాలు తెలియచేయండి. మీ పక్కన ఉన్న వాళ్ళకి మేబీ ఈవేళ న్యూ ఫ్రెండ్ అయ్యొచ్చు, మీ ఫ్రెండ్ కాకపోవచ్చు, కానీ ఈవేళ నుంచి యు ఆర్ మై ఫ్రెండ్ అని చెప్పాడు. ఎవ్రీ చర్చ్ బిలీవర్ యాజ్ ఎ ఫ్రెండ్. మనందరం ఒక ఫ్రెండ్స్. ఏమండి, ఫ్రెండ్స్ చాలా ప్రాముఖ్యం. ఫ్రెండ్స్ ఉండడం అనేది చాలా అవసరం. ఫ్రెండ్కి ఎంతైనా పెడతాం, ఫ్రెండ్కి ఏదైనా చేస్తాం. అమ్మా నాన్నలకి చెప్పుకునేవి, అన్నదమ్ములకి చెప్పుకోలేనివి, బంధువుల దగ్గర కూడా చెప్పుకోలేనివి ఫ్రెండ్ దగ్గరే చెప్తారు. ఎందుకంటే ఆ ఫ్రెండ్ని అడిగితే అవన్నీ తెలిసిపోతాయి. ఆ జతపక్షి ఆ ఫ్రెండ్ అండి, అతను బాగా ఫ్రెండ్. ఎందుకంటే మీరు ఎక్కువ ఏడ్చేవాళ్ళు చనిపోయినప్పుడు ఫ్రెండ్స్ ఎక్కువ ఏడుస్తారు బంధువుల కంటే. ఎందుకంటే ఫ్రెండ్స్తో ఆయన అంత బాండింగ్ కలిగి ఉంటాడు, అటాచ్మెంట్ కలిగి ఉంటుంది ఫ్రెండ్స్తో. ఫ్రెండ్స్ దగ్గర దాపారకాలు ఉండవు, లేకపోతే ఏమంటాం, ఫ్రెండ్స్ దగ్గర సీక్రెట్స్ ఉండవు. సో కనుక ఫ్రెండ్స్ దగ్గర అన్నీ చెప్పుకోవడమే నిజమైన స్నేహం. ఫ్రెండ్ లేనోడు ఏమవుతాడంటే ఎలోన్ అయిపోతాడు. ఎవరి దగ్గర షేర్ చేసుకోలేకపోతే, ఏ ఫ్రెండ్ కూడా నీకు లేకపోతే, ఈవెన్ ఏ ఫ్రెండ్ కూడా నీకు లేకపోతే నువ్వు నీలో నీవే లోబిగా మారిపోయి, నీలో నీవే కుమిలిపోయి కొద్ది కాలానికి యు ఆర్ ద షాడో, లేకపోతే యు ఆర్ ద మ్యాడ్లోకి మారిపోయే పరిస్థితి వస్తుంది. సో యూ హ్యావ్ సమ్ ఫ్రెండ్స్. ఎలాంటి ఫ్రెండ్స్ ఉంటారు? సో కొంతమందికి ఫ్రెండ్స్ ఎక్కడ కలుస్తారు? ఈజ్ మై చర్చ్ ఫ్రెండ్, ఈజ్ మై క్లాస్ ఫ్రెండ్, ఈజ్ మై ఏ ఫ్రెండ్, ఈజ్ మై వాకింగ్ చేసేటప్పుడు వాకింగ్ ఫ్రెండ్ ఒక్కడు ఉంటాడు, ఒక్కొక్కడు. ఈజ్ మై డ్రింకింగ్ ఫ్రెండ్, మందు కొట్టే ఫ్రెండ్ కూడా ఉన్నాడు కొంతమందికి. వాళ్ళకి ఇంకేముండదు, ఈడి తాగిన సిగరెట్ ఆడి తాగేస్తాడు, ఆడి తాగిన సగం సిగరెట్ ఈడి తాగేస్తాడు. ఈ ఫ్రెండ్ ఇంకా బాగుంటుందని. సో మరి ఫ్రెండ్స్ అలాంటి రకరకాలైనటువంటి ఫ్రెండ్స్ ఉంటారు. సో యూ హ్యావ్ మే సమ్ ఫ్రెండ్స్, యూ హ్యావ్. మనం కొంతమంది ఫ్రెండ్స్ని కనుగొనాలి. ఫ్రెండ్ అనేది లేకపోతే ఇబ్బందికరంగా ఉంటుంది. చాలా విషయాల్లో ఎవరు చెప్పుకోవటానికి లేరు. నాకు ఎవరున్నారు? అమ్మకి చెప్తే అమ్మ ముసలిది, భయపడిపోద్ది. నాన్న చెప్తే నాన్నేమో షుగర్ పేషెంట్, డౌన్ అయిపోతాడు. లేకపోతే అక్కకి చెప్తే అక్కేమో పిచ్చిది, లేకపోతే చెల్లికి చెప్తే దాని ఇంకా నాకంటే చిన్నది. ఇట్లా రకరకాలైనటువంటి ఫీలింగ్స్ మనలో ఉంటాయి. లేకపోతే నేను పెద్దోడిని, నా తమ్ముడికి నా బాధలు నేనేం చెప్తాను అనేటువంటి ఒకటి ఉన్నప్పుడు ఒక నిజమైన స్నేహితుడు నీకు ఉండాలి. దట్ ఈస్ ద ట్రూ ఫ్రెండ్ అన్నాడు. నిజమైన స్నేహితుడు ఎట్లా ఉంటాడటండి? విడివక ప్రేమిస్తాడు. రే ఆడు ఎక్కడ ఉంటాడు రా అని అడిగితే తెలుస్తుంది ఆడు ఎక్కడ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్. ఈడు ఎక్కడ ఉంటాడు రా, ఈయన అడిగితే తెలుస్తుంది ఆడు ఎక్కడ. ఎవరికి తెలియదు. వాళ్ళ అమ్మ వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ని అడుగుతుంది, రే ఎక్కడున్నాడు రాడు అంటే
ఆడు చెప్తాడు. పోలీసులు ఎంక్వైరీ చేయాలంటే ఫ్రెండ్ ఎంక్వైరీ చేస్తాడు, తప్పులన్నీ బయటపడిపోతాయి కదా. ఫ్రెండ్స్ ద్వారా అన్ని లింక్స్, లూప్స్, పాపాల చిట్ట పుట్ట అంత బయటపడిపోతాయి. సో నేను కొన్ని ఫ్రెండ్స్ ఇవాళ మీతో ముందు పెడతాను. బైబిల్లో కూడా మంచి మంచి స్నేహితులు ఉన్నారు, చెడ్డ స్నేహితులు కూడా ఉన్నారు. సో ఏ కోవకు చెందినటువంటి స్నేహితుడు నువ్వు? మనకి ఎలాంటి స్నేహితులు ఉండాలి, ఎలాంటి స్నేహితులు ఉంటే మనకు మంచిది అనే కొన్ని విషయాలు ఫ్రెండ్ని గురించి మీ ముందు పెట్టాలని నేను అనుకుంటున్నాను. నిజమైన స్నేహితుడట విడువక ప్రేమిస్తాడట. అతను ఎక్కడి వరకు ప్రేమిస్తాడండి? కొంతమంది ఫ్రెండ్లు ఉంటారండి, బెల్లం చుట్టూ చీమలు ఉన్నట్టు, బెల్లం చుట్టూ ఏగలాలినట్టు. డబ్బున్నంతసేపు ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు. డబ్బుకి చాలా మంది స్నేహితులు ఉంటారు. డబ్బు లేనప్పుడు ప్రేమించేవాడే నిజమైన ఫ్రెండ్. రై కష్టకాలంలో నేనున్నాను రా అని చెప్పేవాడే రియల్ ఫ్రెండ్. బాధలో ధైర్యంగా ఉండరా, మనకు దేవుడు ఉన్నాడు రా, నీకేం పర్లేదురా, మనం ఇవాళ కాదు రేపు పైకి వస్తాం అని చెప్పేవాడే నిజమైన ఫ్రెండ్. బాధల్లో మనల్ని తిట్టేవాడు ఫ్రెండ్ కాదు, బాధల్లో మనం అవమానపరిచేవాడు ఫ్రెండ్ కాదండి. మనల్ని ప్రేమించేవాడే మనకు ఫ్రెండ్. అతడు అన్ని సమయాల్లో, సంతోష సమయంలో వాడు ఉంటాడు. మెయిన్ సంతోష సమయంలో వాడు తలా కిందలైపోయి, కింద తలా మునకలైపోయి అంటారు కదా, అలాగా పనిచేస్తాడు నిజమైన స్నేహితుడు. పైకి రావాలని అనుకోడు, నా పేరు చెప్పాలనుకోడు, కార్డులో నా పేరు వేయాలనుకోడు. నిజానికి కార్డులో పేర్లు వేసిన వాళ్ళు ఎవరు కనపడరు. ఏంటి వీళ్ళు అంతా ఆడవాడు ఫ్రెండ్స్ అండి. అదే ఏంటి ఇంతమంది వచ్చారు ఇతనికి, వీళ్ళు నాన్నపోతే వాళ్ళ నాన్న ఫ్రెండ్స్ కాదండి, అబ్బాయి ఫ్రెండ్స్ అండి, అంతమంది వచ్చారు హైదరాబాద్ నుంచి. ఓ దట్ ఈస్ ద ఫ్రెండ్షిప్. ఆ కష్టకాలంలో నిలబడేది ఫ్రెండ్షిప్ అండి. స్నేహితులు, చర్చ్ అనేది ఒక ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ ప్రేమ బంధం కలిగి ఉండాలి. యేసు ప్రభువే చెప్పారు ఫ్రెండ్షిప్ చేయండి అని చెప్పేసి. స్నేహబంధాన్ని పెంచినోడు యేసయ్య. సో కనుకమ్మా మంచి స్నేహితుల్ని సంపాదించుకోండి, మంచి స్నేహితుల్ని కలిగి ఉండండి. దొంగ స్నేహితుల్ని, మోసగల్ని సంపాదించుకోకండి. ఆ దొంగ స్నేహితుడు మన దగ్గర నా గుట్టు అంతా లాగి నన్నే మోసం చేసే దొంగ స్నేహితులు ఉంటారు కదండి. ఇటీవల కాలంలో రకరకాల స్టోరీస్ వింటున్నాం. వీళ్ళు ఎవరికో హెల్ప్ చేస్తారు, మొత్తానికి వాళ్ళిద్దరిని ప్రేమిస్తూ ఉంటాడు. అంత దొంగ ఫ్రెండ్లు ఉన్నారు ఈ లోకంలో. చిచ్చి, దరిద్రమైనటువంటి ఫ్రెండ్షిప్ కదండి. కనుక దీనికి సహాయం చేస్తూనే ఉంటుంది ఈ మనిషి. ఫ్రెండ్ అంటే ఆ పీడితోటి ఇది కాంటాక్ట్ పెట్టి నీటి తేలిపోతూ ఉంటుంది. చాలా భయంకరమైనటువంటి స్టోరీస్ మనం వింటున్నాం. కాబట్టి ఇలాంటి ఏమంటాం, అది మోసపూరితమైన ఫ్రెండ్షిప్ కంటే పరిపూర్ణమైనటువంటి నిజమైనటువంటి ప్యూరిటీ అంటే స్వచ్ఛమైనటువంటి ఫ్రెండ్షిప్ కలిగి ఉండాలి. బైబిల్లో నేను కొన్ని ఫ్రెండ్షిప్ చూసినప్పుడు కొంతమంది మరి మంచి ఫ్రెండ్స్ బైబిల్ గ్రంథంలో నాకు కనిపించారు. ప్రియులారా, మంచి ఫ్రెండ్స్ అనేటువంటి వారు ఎలా ఉంటారు ఏంటి అని అంటే, నాకు ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలి అని అనిపించింది. ఫ్రెండ్ ఏం చేస్తాడంటే సాక్రిఫైస్ చేయాలి. ఫ్రెండ్ ఏం చేయాలంటే సాక్రిఫైస్ చేయాలి. ఒక ఫ్రెండ్, ఆ ఫ్రెండ్ గురించి మీకు మొదట చెప్తాను, తర్వాత మనం మిగిలిన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. బైబిల్ తెరిచిన త్వరగా ఒక 5-6 ఫ్రెండ్స్ చెప్పేసి ముగించేద్దాం, ఏం పర్లేదు. 7 ఫ్రెండ్లు ఉన్నారు, 4 మంచోళ్ళు, 3 చెడ్డోళ్ళు, అంతే. ఓకే, మొదటి సమూయేలు గ్రంథం నేను తీసుకున్నా, మీకు ఇంకా బోల్డ్ ఫ్రెండ్లు ఉంటారు బైబిల్లో. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 1వ వచనం చదవండి. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకుని అతనిని ప్రేమించాను. ఆ దినమున అతను తండ్రి ఇంటికి తిరిగి అతను వెళ్ళనీయక సౌలు అతను చేర్చుకునేను. దావీదుకు తనకు ప్రాణ స్నేహితుడిని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతానును అతనితో నిబంధన చేసుకునేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ డేవిడ్ అండ్ జోనాథాన్ ఫ్రెండ్షిప్ ఎంత మంచిదండి, నాకు చాలా నచ్చిద్దండి ఫ్రెండ్షిప్. అబ్బాబాబా, బైబిల్ ఈ నెరేషన్ రాశాడండి. నిజమైన ఫ్రెండ్షిప్ అంటే ఇట్లా ఉండాలి. ఎలా ఉండాలి పాస్టర్ గారు అంటారు, వినండి మరి. యోనాతాను ఎవరంటే రాజుగారి కుమారుడు. రాజుగారి పేరు ఏం పేరంటే సౌలు. ఈ యోనాతాను దావీదుకి ఫ్రెండ్ ఎట్లా అయ్యాడంటే, దావీదు ఒకసారి యుద్ధానికి వెళ్ళాడు. మీకు తెలుసు, 6 మూరల జానుడి ఎత్తు మనిషి అయినటువంటి గొల్యాతుని
ఎవరూ చంపలేకపోతున్నప్పుడు, సైన్యంలో ఎవరు ముందుకు రాలేకపోతున్నప్పుడు ఆత్మతో దావీదు నున్నని వరుసలా తీసుకుని గొరకరాలతో, నున్నని రాళ్ళతో ఒక దెబ్బ కొడితే గొల్లియాతు చనిపోయాడు. ఇరుగా ఉన్నాడే ఇతను అని చెప్పి యోనాతాను వెళ్ళి శభాష్ అని చెప్పి అతన్ని, రాజుగారి కుమారుడు ప్రిన్స్ వెళ్ళి, రాకుమారుడు వెళ్ళి యోనాతాను వెళ్ళి దావీదుని నువ్వు నాకు ఫ్రెండ్గా ఉంటావా అని అడిగాడు. రాకుమారుతో ఫ్రెండ్ అంటే ఎంత బాగుంటుంది, రాజకుమారుడితో ఫ్రెండ్షిప్ అంటే ఓకే యు ఆర్ మై ఫ్రెండ్ అని నిబంధనలు చేసుకున్నారు. వాళ్ళ హృదయము మొట్టమొదటి ఫ్రెండ్షిప్లో ఏం కలిసిపోవాలమ్మా? 18వ వచనంలో మొదటి వచనం, యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోవాలి ఫ్రెండ్షిప్ అంటేనే అమ్మా. అంతేగాని పైకో మాట లోపల మాట ఏమంటాం, అది ఫ్రెండ్షిప్ అంటే గోతులు తవ్వే ఫ్రెండ్షిప్ కాదు. ఫ్రెండ్షిప్ అంటే ముచ్చిమట్లకు పెట్టి వెనక ముందో మాట వెనకలు మాట్లాడేది ఫ్రెండ్షిప్ కాదు. దొంగ ఫ్రెండ్ జాగ్రత్తగా చూసి పక్కనెట్టండి. నీ పప్పు తింటూ నీ ఉప్పు తిని నీకే ఎసరెట్టే రకాలు ఉన్నారు, జాగ్రత్త. ఫ్రెండ్స్ అందరికి అన్ని కాలాల్లో ఫ్రెండ్స్ ఉంటారు. ముసలోళ్ళకి ఫ్రెండ్స్ ఉండాలి, లేకపోతే వాళ్ళు చచ్చిపోతారు. అందుకనే వృద్ధాశ్రమంలోకి వేసేస్తున్నారు వాళ్ళని. అక్కడన్నా ఏదో నలుగురు పిచ్చాపాటి కౌరులు చెప్పుకుంటారని కనుక. సో వినండి, ఫ్రెండ్షిప్ అనేది చాలా ప్రాముఖ్యం. ఒక్కొక్క ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఎంత బాగుంటుందంటే నీ ఫ్రెండ్షిప్ హృదయం కలిసిపోయే ఫ్రెండ్షిప్ ఏనమ్మా. ఆ ఫ్రెండ్ ఉంటుందండి, కొయిట ఫ్రెండ్ కదమ్మా, ఎంత కలిసిపోతారు కదా వీళ్ళు. ఎంతగా ఉంటారంటే అక్కడెక్కడ సంబంధాలు కలుపుకునే వరకు వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు మనలో కదా. దేవునికి స్తోత్రం కలుగుడుగాక. నేను మామూలు మాటలే చెప్తున్నాను. హృదయం కలిసిపోయే ఫ్రెండ్ ఎవరు ఉన్నారు బాబు? అలాంటి ఉంటే రాసుకో, పెన్ తీసుకుని రాసుకో. ఈ దొంగ ఫ్రెండ్, ఆయన్ని హృదయ స్నేహితుడిగా ప్రేమించు. ఏంటి సార్ హృదయం కలిసిపోయింది అని అనుకుని వాళ్ళు ఆ స్నేహితుడిగా భావించి అతను ప్రేమించాడట. హృదయాలు కలిసిపోవాలి, ఫ్రెండ్ అంటే ప్రేమించుకోవాలి. ఫ్రెండ్ అంటే ఇంకేం చేయాలంటే ఆ ఫ్రెండు నిబంధన చేసుకున్నారట. రే నీకు కష్టం ఏమన్నా వస్తే నేను ఉంటాను, నీకు కష్టం వస్తే నువ్వు నాకు ఉండాలా, ఓకేనా? అది నిబంధన. మన ఇద్దరం ఒకే డ్రెస్ కొనుక్కోవాలి, అదే ఫ్రెండ్షిప్. నేను మొన్న అడిగాను, ఇదేంటి స్కూల్ డిగ్రీ కాలేజ్ డ్రెస్ అని అడిగాను. కాదండి ఫ్రెండ్, అందుకు ఇద్దరు డ్రెస్ వేసారని చెప్పాడు కుర్రోడు. ఎవడో మీ తర్వాత తెలుసుకోండి. కనుక ఫ్రెండ్షిప్లో ఏంటి, ఒకే కలర్ డ్రెస్ కదా, ఒకే కలర్ డ్రెస్ ఫ్రెండ్షిప్ వేసి కుర్రోళ్ళు ఉన్నారు. ఒకే షర్ట్ కొంటారు, ఒకే ప్యాంట్ కొంటారు, ఒకే సినిమాకి వెళ్తారు, ఒకే మందు తాగుతారు కదా. ఇదే ఫ్రెండ్షిప్ అంటే? ఇది కాదు ఫ్రెండ్షిప్ అంటే. యోనాతాను ఫ్రెండ్షిప్ ఎలాంటిదో తెలుసా? ఒక విషయం చెప్తాను, అంతా చెప్పాలంటే చాలా కష్టం అవుద్ది, కొన్ని పాయింట్లు చెప్తాను. యోనాతాను నాన్నగారు ఎవరండి? యోనాతాను తండ్రి పేరు సౌలు గారు ఎవరు? రాజు. రాజుగారు కొడుకు తర్వాత, రాజుగారి తర్వాత కొడుకు రాజు అవ్వాలి అక్కర్లేదా? మాట్లాడలేదు మీరు. నీ కొడుకు తర్వాత, నీ తర్వాత నువ్వే కదా నీ కొడుకు రాజు అవ్వాలా అని అనుకుంటాడు ఎవడైనా. అందుకని సౌలు కూడా అనుకుంటే నా తర్వాత నువ్వేరా రాజు, యువర్ ప్రిన్స్ అని చెప్పాడు. కానీ యోనాతాను ఏం చేశాడు తెలుసా? నాన్న నాకంటే దావీదు మంచాడు, నాకంటే దావీదు ఫ్రెండ్, దావీదు బెటర్, వాడు చాలా తెలివైనోడు, సుబుద్ధి కలిగినోడు అని చెప్పేసి. దావీదు ఉన్నంత కాలం, అమ్మ వినండి, దావీదు ఉంటే యోనాతాను రాజు అవుతాడా? అవడం. మాట విన్నారా? దావీదు ఇప్పుడు రాజుగారికి శత్రువు ఎవరు? ఇప్పుడు నిన్ను లేపేస్తాం, భూస్థాపన చేస్తాం. కనుక ఇలాగ అంటున్నప్పుడు అవతల లేచిపోవాలనే కదా కోరుకుంటాడు. వాళ్ళు లేకపోతే హ్యాపీగా ఉంటాడు, శత్రువు ఉండకుండా చూస్తాడు. సౌలుకి శత్రువు ఎవరు? సౌలుకి ప్రాణ సంకటంగా ఉన్నది ఎవరు? దావీదు ఏమన్నా సౌలుకి అన్యాయం చేశాడా బాబు? చేయలేదు. దావీదు మంచితనం ఎక్కువైపోతుంది, దావీదు అంటే ప్రేమ ఎక్కువైపోతుంది, దావీదికి జనమే జనం, దావీదికి జైలే జైలు, దావీదికి 10,000, సౌలుకి 1000. మెజారిటీ తగ్గిపోయింది అక్కడ. తేడా చెప్పేసారు. ఆడవాళ్ళు తిన్నంగా ఉండరు, ఏదో ఒక మాట ఉన్నారంటే పొల్లట్టేయాలి. మంచి మాట చెప్పి ఉంటారులే, మీరు మంచివాళ్ళు, మంచి చెప్తారు, ఉన్నమాట మాట్లాడతారు అనుకుంటారు కదా. దావీదికి 10,000 ఏమన్నారండి 18వ అధ్యాయం కింద వచనంలో? దావీదికి 10,000, సౌలుకి 1000 అన్నారు కింద. ఆ మాటతో తేడా వచ్చేసింది ఎవరికి? సౌలుకి. రే నేను లేపేస్తాను రా అన్నాడు. అంతే బాబు, ఈవేళ మా నాన్న నిన్ను చంపడానికి వస్తున్నాడు, నువ్వు తప్పుకో అని ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. రాజుగారింట్లో ఎవడున్నాడండి? రాజుగారింట్లో ఎవడున్నాడు? రాకుమారుడు ఉన్నాడు కదా యోనాతాను.
సౌలు బయలుదేరి వెళ్తున్నాడు. ఆడు లంకలో పలానా డొంకలో ఉన్నాడని తెలుస్తుంది. సైన్యంతో వెళ్ళిపోతున్నాడు. మా నాన్న వస్తున్నాడే, నువ్వు తప్పుకో, కౌరు వెళ్ళిపోతుంది. ఎవరు పంపేస్తున్నారు? ఇంట్లో ఫ్రెండ్ ఉన్నాడు కదా, వీడు తలెట్టుకుంటున్నాడు. రాజు, రే ఎవడు చెప్తున్నాడు బాబు, రే ఎవడు చెప్తున్నాడు బాబు, ఎవడు నీ కొడుకే, ఆడది పుట్టిన కొడక, తిట్టాడు వాళ్ళ నాన్న. ఆడదాని పుట్టిన కొడక, ఇవన్నీ బూతులు తెగ తిట్టేసాడండి. బైబిల్లో రాశారు. నేను నన్ను తిట్టుకోకండి, మీరు బైబిల్లో ఉంటే చదువుకోండి, అన్నీ చెప్పాలంటే నేను రాసుకురాలేదు, మీరు చూసుకోండి అంతే. తర్వాత ఆ భోజనానికి వచ్చినప్పుడు ఆ యొక్క బలి విసిరేసినప్పుడు యోనాతాను దావీదుని తప్పించాడు. ఎరా, ఎందుకురా నువ్వు ఇలా చేస్తున్నావు, ఎందుకురా నువ్వు ఆడికి సాయంగా ఉంటున్నావు, ఎందుకురా నువ్వు ఇలాంటి పనికిమాలిన వేషాలు వేస్తున్నావు అని చెప్పేసి సౌలు తన కొడుకుని తిట్టడం మనం చాలాసార్లు చూస్తుంటాం. 19వ అధ్యాయంలో మరి యోనాతాను యొక్క దావీదు యొక్క స్నేహాన్ని గురించి 19వ అధ్యాయంలో ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళాక ఆ అధ్యాయాలన్నీ కూడా మీరు చదువుకుంటే చాలా బాగుంటుందని నేను మీకు తెలియచేస్తున్నాను. నాకు టైం లేదు కనుక నేను ఎంతగా చెప్పొచ్చింది ఏంటంటే, యోనాతాను 20వ అధ్యాయంలో యోనాతాను దావీదుని ప్రాణ స్నేహితుడిగా ఎంచుకుని అతన్ని తప్పించడం మనం చూస్తూ ఉంటాం. 20వ అధ్యాయం 17వ వచనం, యోనాతాను దావీదుని తన ప్రాణ స్నేహితుడిగా ప్రేమించిన కనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించాను. ప్రియులారా, యోనాతాను ఎన్ని మాటలైనా తండ్రి చేత పడ్డాడు, రకరకాల బూతులు తిన్నాడు, కానీ దావీదును మాత్రం ఎంత మాత్రం ప్రాణానికి మరి తెగించి, తన ప్రాణానికి తెగించి తండ్రికి వ్యతిరేకంగా తిరిగి ప్రియులారా దావీదుని కాపాడినట్లుగా మనం చూస్తున్నాం. ఇవన్నీ మీరు తర్వాత చదువుకోండి, చాలా విషయాలు అందులో ఉంటాయి. నేను ఒక విషయం మీకు చెప్పాలి. అదేంటనంటే, మీరు ఒకసారి నేను ఆ బూతులు చెప్పాలనుకున్నాను కదా. 20వ అధ్యాయము 30వ వచనం, మళ్ళీ పాస్గా తిట్టారంటారు, ఎందుకు వచ్చిన గొడవ. 20వ అధ్యాయము 30వ వచనం, సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి, ఆడగొట్టుదాని కొడుక, నీకు నీ తల్లి అవమాన సిగ్గులను యెషయా కుమార్ని, అంటే యెషయా కుమార్ అంటే దావీదు తండ్రి పేరు యెషయా కదా, కుమార్ సింగ్ సంగతి నాకు తెలిసినది కదా. యెషయా కుమారుడు భూమి మీద బ్రతుకున్నంతకాలం నీకేమైనా రాజ్యము వస్తుందంటారా? నీకు అన్నం తింటున్నావురా, గడ్డి తింటున్నావురా, ఏంట్రా నువ్వు? దావీదుని చంపుతా, దావీదుని బతికిస్తానంటావేంట్రా? అవునన్న, దావీదు మంచోడు, దావీదుని కాపాడుతాను, దేవునికి స్తోత్రం. యోనాతాను ఫ్రెండ్షిప్ ఎలాంటిదంటే, యోనాతాను రాజారికాన్ని పోగొట్టుకున్నాడు, రాజు పొజిషన్ పోగొట్టుకున్నాడు. యోనాతాను సౌలు కలిసిపోతే దావీదుని ఈజీగా లేపేచ్చు కదమ్మా. కానీ దావీదు మంచోడని యోనాతాను నిజమైన స్నేహం చూపించాడు. తన రాజారికాన్ని సాక్రిఫైస్ చేశాడు, హృదయానికి లోబడ్డాడు, తన ఒప్పందానికి ఏమంటాం దాన్ని, నిబంధనకి మరి ఒట్టు పెట్టుకున్నారు వాళ్ళు. ప్రాణానికి ప్రాణం కాపాడుకుందాం, నీ ప్రాణానికి ఏదైనా వస్తే నేను కాపాడుతానని వాళ్ళిద్దరూ ఫ్రెండ్షిప్ చేసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరికి ఒక రోజున యోనాతాను చచ్చిపోతే దావీదు ఒక పాట రాశాడు ఫ్రెండ్కి, అది నాకు బాగా నచ్చుద్ది. అమ్మ, ఫ్రెండ్ చచ్చిపోతే పాట రాశాడు. ఏం పాట తెలుసా? రేణు నన్ను బాగా ప్రేమించావురా. ఎలా ప్రేమించా తెలుసా? స్త్రీలకు కూడా అలాంటి ప్రేమ ఉండదురా, అంత లవ్ చేశారు నన్ను. ఆడోళ్ళకి లేని ప్రేమ నీలో ఉందరా, నన్ను ఎందుకు ప్రేమించావురా యోనాతాను? అసలు నువ్వు నాకు రాజు అవ్వాలి కదని గీతం ఎత్తి కాడి భుజం మీద ఎట్టుకుని ఏడుస్తూ పాట పాడుకుంటూ సమాధి కార్యక్రమం చేశాడు. మీరు ఒకసారి 2వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయంలో యోనాతాను పాడి దగ్గర ఈ గీతం రాస్తాడు. 18వ వచనంలో అతడు కుమారుడైన యోనాతాను గురించి ధనుర్గీతం ఒకటి చేసి విలాపవాక్యం ఎత్తి వాళ్ళు ఇలా పాడాడు. ఎలాగో తెలుసా? 20వ వచనం, అంత టైం లేదు నాకు. 26వ వచనం చూడండి. 26వ వచనం, నా సహోదరుడా, 26వ వచనం, 1వ అధ్యాయం 26వ వచనం, నా సహోదరుడా యోనాతానా, నువ్వు నాకు అతి మనోహరమై ఉంటివిరా, నీ నిమిత్తమైన బహుశోకమునందుచున్నాను స్నేహితుడా, నా యందు నీకున్న ప్రేమ బహు వింతైందిరా, స్త్రీలు చూపు ప్రేమ కంటే నీ ప్రేమ ఆడవాళ్ళు కూడా చూపించరు కదండి. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలు
నా స్నేహితుడా, స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో హల్లెలూయా. స్నేహితుడు అంటే ఎలా ఉండాలి బాబు? స్నేహితుడు అంటే ఎలా ఉండాలి? ప్రాణం పెట్టేలా ఉండాలి. స్నేహితుడు అంటే ఎలా ఉండాలి బాబు? అమ్మా, అవసరమైతే తన ఉద్యోగం వదులుకుని ఫ్రెండ్కి వచ్చేలా చూసుకోవాలి. మరి ఇంకే స్నేహితుడు? దావీదు అదే చేశాడు. తన రాజ్యాన్ని వదిలేసి తన రాజుగా ఉండడం కంటే దావీదు రాజుగా ఉండటం బెటర్ అనుకున్నాడు. నువ్వు ఎప్పటికీ నువ్వు రాజు అవుతావు అన్నాడా లేదా యోనాతాన్? నువ్వే రాజు అవుతావు, నేను కాదు, నీ వెనకాల నేను ఉంటాను, నీకెంత మంత్రికం చేస్తే చాలు అన్నాడు. అంత ప్రేమ. అవరే నీకు ఎంత ప్రేమ ఏంటో నేనంటే పిచ్చి ప్రేమ అండి. కొంతమంది ఫ్రెండ్స్ అంటే పడి చచ్చిపోతారు. మంచి ఫ్రెండ్స్ అయితే బాగుంటుంది, అలాంటి దొంగ ఫ్రెండ్లు కాదండి. మనుషుల్ని పాడు చేసే ఫ్రెండ్షిప్ కాదు. యోనాతాను దావీదు ఫ్రెండ్షిప్ ఒక రకమైన వింతైన ఫ్రెండ్షిప్. ఒకరినొకరు హత్తుకునే ఫ్రెండ్షిప్, ఒకరినొకరు ఉదయించుకునే ఫ్రెండ్షిప్, ఒకరినొకరు ప్రేమించుకుని పొగుడుకునే ఫ్రెండ్షిప్. కొంతమంది ఫ్రెండ్లు ఉంటారు దరిద్ర ఫ్రెండ్లు, ఎలా పాడు చేసేస్తామా అని చూస్తుంటారు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని దుష్టుల ఫ్రెండ్లు ఉంటారు. ఈ దావీదు గారికి ఒక కొడుకు ఉన్నాడు. దావీదు గారికి ఆ కొడుకు పేరు ఏం పేరు అంటే పెద్ద కొడుకు ఆడు అమ్నోను. ఆడికి ఫ్రెండ్ ఉన్నాడు. ఆడు దొంగ ఫ్రెండ్. ఆడు ఏం ఫ్రెండ్? ఆడి పేరు ఏం ఫ్రెండ్? ఏం పేరు ఆడి పేరు? యెహోనాదాబు ఆడి పేరు. దొంగ ఫ్రెండ్ అనమాట. ఎలాంటోడంటే ఈ అమ్నోను గడు వీడు అన్నం తింటున్నాడు, గడ్డి తింటున్నాడు, వర్షమావి లేనాడు. వాళ్ళ చిల్లరస అవుతుంది పాప తామారు. చాలా సౌందర్యంగా ఉంటుంది అమ్మాయి. దావీదు అందగాడు, వాళ్ళ అన్నయ్య అందగాడు అబ్షాలోం చెల్లి అనమాట. వీళ్ళిద్దరూ తల్లికి పుట్టినోళ్ళు. అమ్నోను గడు ఇంకొకటి పుట్టినాడు. సో కనుక మీరు చూస్తే వాడు ఆ అమ్మాయి మీద కన్నేశాడు. ఈ స్నేహితులు అనేవాడు ఒరే తప్పురా, అదేట్రా, చెల్లిరా అని అనాలా? ఆడు చాలా కపట స్నేహితుడట. ఆడి గురించి కూడా మీకు చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో 2 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం 3వ వచనం. ఒక మంచి ఫ్రెండ్ ఒక చెడ్డ ఫ్రెండ్ చెప్తే కాంబినేషన్ బాగుంటుందని అలా చెప్తున్నా. అమ్నోనుకు మిత్రుడు ఒకడు ఉండెను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. అమ్మా, వీళ్ళిద్దరూ అన్నదమ్ముల వరుస. మళ్ళీనే దావీదు అన్నగారైన అన్నదమ్ముల వరుస. వీళ్ళిద్దరు కలిసిమెలిసి ఉండేవారు అన్నమాట. వీళ్ళిద్దరిని కూడా ఏమనాలి? డీనా కొడుకులు అనమాట వీళ్ళిద్దరును. అందుచేత వాళ్ళిద్దరును ఒకే రకమైన కొడుకులు కదా, ఇద్దరికే పుట్టినటువంటి కుమారులు కదా. అందుకని వాళ్ళిద్దరు కొడుకులు చాలా దొంగ రకాలు. అలాంటి కొడుకులు పుట్టారు వీళ్ళు దుర్మార్గులు. ఏమంటున్నారు చూడండి. అమ్నోనుకి మిత్రుడు అతను దావీదు సహోదరుడైన, నేను చెప్పిన అతని పేరు కరెక్టేనమ్మా, యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటం కలిగిన ఫ్రెండ్ అంట బాబు. ఫ్రెండ్షిప్ ఉంటుంది, వెనకాల ఎన్ని పోటు పొడుతారంటారు కదా. కపటము కలిగిన ఫ్రెండ్ అంటే వీడు, కపటము కలిగిన వాడు అతడు. రాకుమారుడు, నీవు నానాటికి చిక్కిపోతున్నావు ఏట్రా అని అడిగాడు. రాకుమారుడా, నువ్వు ఎందుకు చిక్కిపోతున్నావురా అని అమ్నోను గారి దగ్గరికి వెళ్ళి అడిగాడు. ఏమీ లేదురా, నాకు అమ్నోను నా తమ్ముడైన అబ్షాలోం చెల్లి నాకు చాలా ఇష్టంగా ఉంది, ఆ అమ్మాయితో ఉండాలని ఉంటున్నాడు. ఏయ్ చెల్లిరాది మనకే దొంగ వేసేలాంటారా, నాన్నతో చెప్తానరా, దావీదుతో చెప్తానరా అని అనాలా? తప్పు రే, నా దగ్గర ఉంటే అన్నగా నీకు ఎక్కడ అనకరా, మన ఇద్దరు ఫ్రెండ్స్ దాసేద్దామని అనాలి. అనలేదు. రే నువ్వేం చేస్తావంటే, నువ్వు సిక్కిపోయినట్టు యాక్సిమేసి చిక్కుపోయినట్టు యాక్సిమేసి అన్నం తింట మానే, మీ నాన్నగారు వస్తాడు, రాజుగారు వస్తాడు, చచ్చిపోయేలాగా అయిపో. అన్నం తింట మానే చచ్చిపోయేలాగా అయిపోడు. యారా దావీదు గారు వచ్చాడు, నాన్న అలా చచ్చిపోయేలాగా అయిపోయారా, అన్నం తింటలేదారా? నాన్నగారు నాకు ఒంట్లో బాగోలేదు. దొంగ, ఒంట్లో బాగోలేదంటారు నీకు? అలాంటి కొడుకులు పుట్టారు ఎవరికి? ఒంట్లో బాగోలేదురా నీకు? బాగోలేదు నాన్నగారు, లేవలేకపోతున్నానండి. మరి ఏంట్రా? చిల్లు ఉంది కదండి, ఒకసారి రొట్టెలు కాల్స్తే తిందామని ఉందని అన్నాడు. సర్లేరా, అదే అంత చెల్లితో చెప్తానులే, వస్తాను. అమ్మా మీ అన్ని ఒంట్లో బాగోలేదురా, వెళ్ళి ఆడు చచ్చిపోయేలా ఉన్నాడు, కొంచెం ఆడికి గోధుమ రొట్టెలు అంటే కాల్చి పెట్టరా. వెళ్ళాను, గోధుమ రొట్టెలు కాల్చుకొచ్చి, అన్నయ్య కొంచెం తినన్నయ్య, బాగుపడతానయ్యా. వీడికి మాయ రోగం, వీడికి మోక్ష రోగం, వీడికి మోహపు రోగం, వీడికి కళ్ళు మూసిపోయిన రోగం, వీడికి దరిద్రుడు.
రొట్టు కాదమ్మా నువ్వే కావాలని తలుపులేసాడు. అన్నయ్య నిన్న అన్నయ్య అన్నాను రా, ఒరే కళ్ళు మూసిపోయినట్రని కొట్టాలండి. అసలు స్నేహితుడు చేసిన అపవిత్రమైన చర్యలో స్నేహితుడు పాడు చేయించాడు. అంత మాత్రమే కాదు, ఆ చెల్లి ఎంతగా ఒప్పుకోపోతుంటే తను బలత్కారం చేసి అయిపోయిన తర్వాత తలుపులు తీసేసి బయటికి గంటేసాడు. అంత దుర్మార్గుడాడు. బయటికి గంటేస్తే రోడ్డు మీద పడి నెత్తి మీద ముసుగేసుకుని బట్టలు చింపుకుని ఏడుస్తుంటే రాజుగారికి వర్తమానం వినపడింది. ఎవడరాడు ఎంత యాసలేసాడు, ఎంత కపటమైనోడు అని చెప్పి రాకుమారుడు అమ్నోన్ని అబ్షాలోము పిలిచి, చెల్లి అన్నయ్య కదా, సర్లే దేవుడు ప్రార్థన చేసుకొచ్చేసి ఇంటికి వచ్చి అన్నాడు. ఇంటికి వచ్చి తీసుకెళ్ళిపోయాడు. ఇంట్లో ఉంది ఆ చెల్లి. ఒక రోజు నేను భోజనానికి రమ్మని చెప్పాడు. 70 మంది రాకుమారులు రమ్మన్నాడు. 70 మంది కుమారులు పార్టీ జరుగుతుంది చెట్టు కింద. ఏది చెట్టు కింద? తోటలోకి తీసుకెళ్ళాడు. గార్డెన్ పార్టీలోకి తీసుకెళ్ళిపోయాడు. అమ్నోను గాడు అన్నం తింటున్నప్పుడు కరెక్ట్గా పొడి చంపేశాడు. నా చెల్లిని పాడు చేస్తావంటరా. రాకుమారులు అన్నదమ్ముల పిల్లలే, ఒక తండ్రి ఒకడే, 2 తల్లికి పుట్టిన పిల్లల వాళ్ళు. ఎలాంటి దారుణమైన కపటమైన స్నేహితులు ఉండడం వల్ల ఒక కపటమైన స్నేహితుడు రాజారికనే పోగొడతాడు. కపటమైన స్నేహితుడు రాజుగారి యొక్క పెద్ద కుమారుడు అమ్మున్నాడు. రాజు అవ్వాలా, అబ్షాలోము కాదు. రాజు తర్వాత సోలొమోను కాదు, అమ్నోను గాడు అవ్వాలా. ఈ దుర్మార్గ పనుల వల్ల, ఈ కళ్ళు మూసుకుపోవడం వల్ల, ఈ ఫ్రెండ్స్ సరైన వాళ్ళు కాకపోవడం వల్ల నీ భవిష్యత్తు దెబ్బతింటుంది. నీ ఫ్రెండ్ ఎలాంటోడు? తప్పుడు మార్గాలు నడిపించేవాడా? నీ ఫ్రెండ్ ఎలాంటోడు? పాపానికి ప్రేరేపించేవాడా? పర్లేదురా వేసేద్దాంరా, పర్లేదు తీసే 4 కాయలు నేను కూడా ఉంటాను అనగల వేసాం. రాత్రికి దొంగతనాలు చేయడానికి ప్రేరేపించే దొంగ ఫ్రెండ్లు ఉన్నారా నీకు? అబద్ధాలు ఆడే ఫ్రెండ్లా నీకు? బూతులాడే ఫ్రెండ్లా నీకు? సినిమాలకు వెళ్ళే ఫ్రెండ్లా నీకు? షికారుకి వెళ్ళే ఫ్రెండ్లా నీకు? తప్పుడు పనులు చేయడానికి ఫ్రెండ్లా? మంచి పనులు చేయడానికి ఫ్రెండ్లుగా ఉన్నారా? ఎవరు నీకు స్నేహితులు? ఎవరమ్మా? కపటమైన వీడు, కపటమైన ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు. ఎందుకంటే దావీదు రాజు అయ్యాడని నీకు కపటం. మేము రాజు అవ్వాలి, ఆడు రాజు అవ్వటం ఏంటి? మా పిల్లకి ఎప్పుడు వస్తుందని. కొంతమంది మన భవిష్యత్తు నాశనం చేసే ఫ్రెండ్స్ ఉంటారు. గుర్తుపెట్టుకోండి. యోనాతాను ఫ్రెండ్గా ఉంటావా, యెహోనాదాబులాగా ఉంటావా? పేరు యెహోనాదాబే, కానీ ఫ్రెండ్షిప్లో మాత్రం తేడా ఉంది. జాగ్రత్త అమ్మా. నువ్వు మంచి ఫ్రెండ్ అయితే చెడిపోతున్న వాళ్ళని మంచి దారిలోకి తీసుకురావాలి. నువ్వు మంచి ఫ్రెండ్ అయితే చెడిపోతున్న వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. నువ్వు మంచి ఫ్రెండ్ అయితే చెడిపోతున్న వాళ్ళ కొరకు ప్రాణం పెట్టాలి. మంచిగా ఉన్నవాడిని చెడగొట్టడం కాదు, పాడైపోడు కూడా మంచి మాటలు చెప్పి మంచి దారిలో తీసుకురావాలి. అది క్రిస్టియానిటీ. ఇది 2వ ఫ్రెండ్షిప్. 3వ ఫ్రెండ్ గురించి కూడా మీకు ముందుకు చెప్పాలని ఆశపడుతున్నాను. మరొక మంచి ఫ్రెండ్ గురించి మీతో చెప్తాను. వాళ్ళు ఎవరంటే మంచిగా ఉందాం అనుకునే ఫ్రెండ్స్ అండి. 2వ అధ్యాయం 17 2వ అధ్యాయము 17 వచనమే. బాబు మంచి ఫ్రెండ్స్ ఉండాలా, చెడగొట్టే ఫ్రెండ్గా ఉండద్దు. 2వ అధ్యాయం 17 వచనం. దానియేలు ఏమా ఇంటికి వెళ్ళిపోయి, ఎవరమ్మా? స్నేహితులైన హనన్య, మిషాయేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళకి మారు పేర్లు సంగతి తెలియచేసి తానును స్నేహితులు దానియేలు స్నేహితులు ఎవరు చెప్పండి? దానియేలు స్నేహితులు చెప్పాలి మీరు. దానియేలు స్నేహితులు ఎవరు? షద్రక్, మేషక్, అబేద్నెగో అనే వాళ్ళు. ఈ స్నేహితులు మంచి పనులు చేయడానికి స్నేహితులు. రే ఎలాంటి ఫ్రెండ్స్ రా మీరు? మంచి స్నేహితులేనా? తప్పుడు పనులు చేయడానికి, దుర్మార్గం పనులు చేయడానికి. ఆ 4 స్నేహితులు ఎలాంటి వాళ్ళు తెలుసా మీకు? అమ్మా నాన్నకి దూరం అయిపోయారు. అమ్మా నాన్న గొడవ లేదు. ఏనంటారా? అమ్మా నాన్నకి గొడవ లేదు. బళ్ళోకి వెళ్తే మేస్టర్ తిడతారని లేదు, పెద్దలు గొడవ లేదు, ఏమీ లేదు. 4 చక్కగా మందు తాగే అలవాటు అవకాశం వచ్చింది. బాబా 4 మందేసేయమన్నారు. ఈ 4 స్నేహితులు ఏమన్నారు తెలుసా? రే మనం బాప్తిసం పొందారా? ఉపవాస లాస్ట్ ఇయర్ కోటాలకే పొందారా? మనం మందు వేయకూడదురా. ఎవరు చెప్పారు? మందు తాకొద్దురా. మంచిగా ఉందారా మనం. మంచిగా ఉండవేంట్రా? మన దేవుడు మంచోడు అయితే మనల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు రా అన్నాడు ఇంకొకడు. ఒరే మన దేవుడు మంచోడు అయితే ఈ 2 చేతులు ఇలా కట్టేసి ఇక్కడ బానిసకి ఎందుకు ఉంచారురా? మన దేవుడు ఇలాగా. అలాగనకరా, మన దేవుడు మంచోడు, మనం పరిశుద్ధంగా ఉన్నాం. మందు అనేది మనం తీసుకోవద్దు. 1వ అధ్యాయం 8వ వచనంలో
అంత మంచి ఫ్రెండ్స్. పరిశుద్ధంగా ఉండడానికి ఫ్రెండ్షిప్. పరిశుద్ధంగా ఉన్నారా, మన తాగదు అలాగా అని అమానదం అది. అలా కదరా, వద్దు మనం ఏం చేద్దాం, మనం అందరూ తాగుతున్నారు అని, ఆ చర్చలకు వచ్చిన వాళ్ళు చాలామంది తాగుతున్నారు అని మనం కూడా చిన్న దేహేద్దాం. వాళ్ళకి లాంటి వాళ్ళు కాదు. ఈ నలుగురు బాలుల విషయం ఏమనగా 1:17 ఈ నలుగురు బాలుల విషయం ఏమనగా వీళ్ళు పరిశుద్ధులు, ప్రావీణ్యం గలవాళ్ళు, ప్రత్యేకంగా ఉన్నవాళ్ళు, శాకాహారం, మంచి పరిస్థితులు, పరిశుద్ధత కలిగిన వాళ్ళు. ఊళ్ళో వాళ్ళు అందరూ ఎక్కడికక్కడ పార్టీలు చేసుకున్నారు. సాయంత్రం ఈ నలుగురు దగ్గరికి వస్తున్నారు. మేము చర్చికి వెళ్తా ఉన్నాం. ఎరా మాకు బైబిల్ స్టడీ సాయంత్రం 4 గంటలకు బైబిల్ స్టడీ పెట్టాడు అన్నయ్య, యూత్ మీటింగ్కి వెళ్ళిపోతాం అన్నారా ఫ్రెండ్స్? సాయంత్రం పొగొడి తింటాగా, సాయంత్రం బలకడ కూర్చోడానికి, సాయంత్రం చెట్టు కింద కూర్చోడానికి ఫ్రెండ్స్ వస్తున్నారు. కానీ గుళ్ళోకి వస్తాక మాత్రం చీరలు కొనుక్కోవడానికి ఫ్రెండ్స్, కబుర్లు చెప్పుకోవడానికి ఫ్రెండ్స్, ఆ సొల్లు కబుర్లు, ఈ సొల్లు కబుర్లు. ఈ ఫ్రెండ్స్ ఎందుకంటే పరిశుద్ధంగా ఉండడానికి. 2వ అధ్యాయం 17వ వచనంలో వాళ్ళ మీద కత్తి వచ్చింది. మన నలుగురు కూడా ప్రార్థన చేసుకుందాం. ఏం ఫ్రెండ్స్ వీళ్ళు? ప్రేయర్ ఫ్రెండ్స్ అంట. ప్రార్థన ఫ్రెండ్షిప్. నా ఫ్రెండ్ బెంచ్ మీట్ ఎవరన్నా ఫ్రెండ్షిప్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రేయర్ దగ్గర నుంచి. ప్రేయర్ ఫ్రెండ్స్ వీళ్ళు. మీకు ప్రేయర్ ఫ్రెండ్స్ ఉన్నారండి? ప్రార్థన చేసుకోవడానికి, బాబు నీ ప్రార్థనా స్నేహితులు వచ్చాడు రాత్రి, ప్రార్థన చేసుకోవడానికి స్నేహితులు కావాలండి. ఇతను ఎవరంటే నా ఆల్ నైట్ ఫ్రెండ్, అంతేనా? ఏమండి మీ ఆల్ నైట్ ఫ్రెండ్ ఉన్నాడా? ఆల్ నైట్ ఫ్రెండ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకోవడానికి స్నేహితులు. కాసేపు కలిసి కూర్చుని ప్రార్థన చేద్దాం. కాసేపు ఇదిగో ఈ కత్తి మన మీదకి రాకుండా, ఈ మరణం మన మీదకి రాకుండా, ఈ శ్రమ మన మీదకి రాకుండా, మనతో పాటు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానులు ఎవరు చావకుండా మనము ప్రార్థన చేద్దామని ప్రార్థన చేసుకునే స్నేహితులు. చప్పలు కొడిగాడిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకోవడానికి స్నేహితులు అవసరం. ఉన్నారా నీకు ప్రార్థన చేసుకునే స్నేహితులు? సంపాదించుకో. మా చర్చ్ ఫ్రెండ్స్ అండి వీళ్ళు. మా చర్చ్ ఫ్రెండ్స్ అందరూ చర్చ్ ఫ్రెండ్సే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది నేను చెప్పడానికి మీరు ఇంటకి చాలా అందంగా ఉంటుంది, కానీ చేస్తే సూపర్గా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే వినండి, 3వ ఫ్రెండ్షిప్ అయిపోయింది, టైం లేదు కదా. మొదటి ఫ్రెండు మంచి ప్రేమ కలిగినటువంటి, హృదయాన్ని అత్తుకుపోయేటువంటి ఫ్రెండ్. 2వ ఫ్రెండు కపటము కలిగిన ఫ్రెండ్. 3వ ఫ్రెండు పరిశుద్ధంగాను ప్రార్థన చేసుకోవడానికి అనుకూలమైన ఫ్రెండ్. 4వ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు అంటే డబ్బు ఉన్నప్పుడు ఒక మాట, డబ్బు లేనప్పుడు ఒక మాట. ఏమండి? మంచిగా ఉన్నప్పుడు ఒక మాట, మంచితనం లేనప్పుడు ఒక మాట మాట్లాడేటువంటి ఫ్రెండ్షిప్. వీళ్ళు ఎవరు అనుకుంటున్నారంటే వాళ్ళు మొత్తం మీద నలుగురు ఫ్రెండ్సే. ఈయనకి రోగం వచ్చేసింది, శరీరం అంతా కుళ్ళిపోయింది, ముక్కులోంచి కళ్ళలోంచి నెత్తి రక్తం కారిపోతుంది, సీమి నెత్తి వచ్చేస్తుంది, గడ్డం పెరిగిపోయింది, చాలా ముసలోడు అయిపోయాడు. దగ్గరికి వచ్చి ముక్కు మీద వేలేసుకున్నాడు. చిచ్చి బాబా, నేను సీమి తుడుచుకోవట్లేదు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత దూరం నుండిపోయి పగొడుకు కూడా రాకూడదురా బాబు, నీకు వచ్చిన కష్టం. ఎంత మార్గుడు, ఎంత మంచోడుగా నటించాడు. 500 జతలెట్లు, 3000 ఒంటులు, 7000 గొర్రెలు, 10 మంది పిల్లలడికి, అందరూ పోయారు రా. చిచ్చి, ఈడికి లాంటి బతికి ఎవ్వడికి రాకూడదురా. ఎందుకు వచ్చారు వీళ్ళు? ఈ ఫ్రెండ్స్ ఎందుకు వచ్చారు? ఎవరు ఫ్రెండ్స్ అమ్మేళ్ళు? అందరూ గట్టిగా యోబు ఫ్రెండ్స్. కష్టం వచ్చింది, ఎందుకు వచ్చారు వీళ్ళు? ఆడికి ఒంట్లో బాగోలేదని పలకర్తాకు వచ్చిన వాళ్ళేనా? యోబుకు ఒంట్లో బాగోలేదని కూతుర్లు కొడుకులు చచ్చిపోయారని పలకరంతాకు వచ్చారు. పలకరంతాకు వచ్చిన వాళ్ళకి ఏం చేయాలి? మనోళ్ళు పలకరంతాకు వస్తారు, ఏం చేస్తారు? అసలు సరిగ్గా పెంచలేదమ్మీడు, లేతాడు బతికుదురు, ఆడేం పూలమంటే ఏడుస్తున్నాడు చచ్చిపోయి, ఎంత గారం పెట్టేసాడు, అందుకని అలా పోయాడు. ఈ రోగం ఎంత డబ్బు ఆస్తి ఏదో అనుకున్నాం, తను నొక్కేశాడంట. ఏంటి పలకరంతాకు వచ్చి ఆడు పొలమంటే ఎడుతుంటే మన కబుర్లేళ్ళలో ఆ చచ్చిపోయి అక్కడ ఉంటే ఆడు చరిత్ర ఏంటి అనుకున్నా, మీ చరిత్ర
వీళ్ళు పలకరించడంలో రే ఆగండ్రా, మీరు ఆదరణకి కర్తలు కాదు బాధకే కర్తలు. మీరు ఆదరించడానికి వచ్చారంటారా? మీరు బాధకి కర్తలు అన్నాడు. అక్కడ ఏమన్నాడు? ఆదరణకి కర్తలు కాదు. ఒక్క మాట అయినా ఎత్తకండి. మీరు మాట ఎత్తారంటే నా రోగం కంటే మీ మాటలతో చచ్చిపోయేలా ఉన్నాను. రే మీరు ఫ్రెండ్లు కాదురా నాకు. ఎవరు మీరు? యోబు గ్రంథము. ఎవరు మీరు? పరిశుద్ధ గ్రంథంలో చూడండి. యోబు గ్రంథము 6వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఆ మొక్క చదువుదాం, ఇంకంతా చదవడానికి టైం లేదు. యోబు గ్రంథం 6:14 చదివి ముందుకు వెళ్ళిపోదాం, టైం అయిపోతుంది కనుక. అయ్యి బాబాయ్ ఏమా ఎవరమ్మా? నా స్నేహితులు ఎండిపోయిన వాగులు లాంటి వాళ్ళంట, మాయమైపోయే జలప్రవాహం లాంటి వాళ్ళు. ఏమా? నమ్మకూడని స్నేహితులలో ఎంత దారుణం అంటారే మీరు. ఆదరణకి కర్తలు కాదు కానీ నా బాధకే మీరు నమ్మకూడని వాళ్ళు అయిపోయారు. నా స్నేహితులు ఎండిన వాగులో ఉన్నారు, మాయమైపోయే జలప్రవాహాన్ని నమ్ముకున్న వారు వంటి వారు అయ్యారు. వారి మాటల చేత నన్ను ఏం చేస్తున్నారు? బాధ పెడుతున్నారు. మీరు నాకు ఆదరణకి కర్తలు కాదు కానీ బాధకే కర్తలని యోబు అంటాడు. ప్రియులారా, నీ స్నేహితుల్ని ఆదరించుతున్నావా, బాధ పెడుతున్నావా? నేను ఆడికి చెప్తానే వచ్చాను, ఆడు అన్నాడేంటి, ఆడికి అలాగే ఉండాలి అనే స్నేహితులు లేరండి? ఎవరే నీకు చెప్పాను వినలేదురా, ఎవరే ఎప్పుడైనా పర్లేదురా అని చెప్తావా? లేకపోతే నేను చెప్పాను ఆడు అలాగే అన్నామండి, చాలాసార్లు చెప్పాను వినలేదు, ఆడికి అలాగే ఉండాలి అనే స్నేహితుడిగా ఉంటుంది. దయచేసి వాడి కోసం నువ్వు ప్రార్థన చేయి, వాడిని మంచి దారిలోకి తీసుకురా. యోబుతో అన్నారు. అందుకనే యోబు స్నేహితులు దేవుడు అన్నాడు నేను మిమ్మల్ని శిక్షిస్తానంటే, అమ్మ యోబుకి మంచి రోజులు వచ్చాయి, యోబుకి ఆరోగ్యం వచ్చింది. యోబు బాగా ఉన్నప్పుడు 42వ అధ్యాయంలో యోబు బాగా ఉన్నప్పుడు 9వ వచనంలో తేమానుడైన ఎలీఫజ్, షూహీయుడైన బిల్దాద్, నయమాతుడైన జోఫర్ పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించిన చేయగా యెహోవా పక్షముగా యోబును మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి. మీరు ఇక్కడ చూసినట్లయితే యోబు స్నేహితులు మళ్ళా ఆరోగ్యవంతుడిగా ఉన్నప్పుడు వచ్చారట. రోగం అంతా తగ్గిపోయినప్పుడేమో తిట్టేసిపోయారు. 1వ అధ్యాయం అంతా తిడతమే. ఇది 3వ అధ్యాయం ఏంటైతే 4వ అధ్యాయం ఒకటిది బిల్దాద్ గాడిది, ఇంకో అధ్యాయం ఎలీఫజ్ గాడిది, ఇంకొక అధ్యాయము జోఫర్ గాడిది, చివరిలో ఇంకొకటి వచ్చాడు కుర్రగాడు, ఆడి పేరు ఎలుహు. 4 స్నేహితులే. ఈ 4 తిట్టారు. 36వ అధ్యాయం వరకు ఈ స్నేహితుల మాటలే ఉంటాయి ఇంచుమించుగా, ఒకరి నుంచి ఒకరు మాట్లాడుకోవటం. ఏమో ఇవన్నీ తిడతాం, వీళ్ళు అంటాం, వీళ్ళు తిడతాం, వీళ్ళు అంటాం. వాళ్ళు నువ్వు మాట నన్ను గాడి సమాధానం చెప్పడం, నోరు మీరా బాబు అలాంటి కాదురా, నా దేవుడు మంచోడు. అయితే యోబుకి మళ్ళా ఆరోగ్యం వచ్చింది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. యోబుకి మళ్ళీ ఆస్తి వచ్చింది. ఏమంటే 7,000 గొర్రెలకి 14,000 గొర్రెలు వచ్చినాయండి అయ్యారు. 3,000 ఒంట్లకి 6,000 ఒంట్లు వచ్చేసాయి. 500 జతల ఇడ్లకి 1000 జతల ఇడ్లు వచ్చాయి. మళ్ళీ డబ్బు వచ్చింది, మళ్ళీ ఆరోగ్యం వచ్చింది. ఈ స్నేహితులందరూ చేరిపోయారు. దేవుడు ఏమన్నాడంటే, నా కోపము నీ మీదను నీ 2 స్నేహితుల మీదను మండుచున్నది. 7వ వచనంలో 42వ అధ్యాయం 7వ వచనం. మీరు అతని బాధలో మీరు అతను సరిగా ప్రవర్తించలేదు కనుక మీరు వెళ్ళి యోబు గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని అతను మీ కొరకు ప్రార్థన చేస్తాడు. అమ్మా యారా నాకు ఒంట్లో బాగాలేనప్పుడు ఏమన్నారా, ఇప్పుడు ఎందుకు వచ్చారా అన్నాడా? అనలేదు. వాళ్ళ కొరకు ఏం చేశాడమ్మా? ప్రార్థన చేశాడు. యోబుని దేవుడు స్వస్థపరిచాడు. చప్పలు కొడుగడిగా దేవుని స్తోత్రం చెప్పండి. మనల్ని తిట్టిన వాడిని కూడా, మనల్ని అనరాని మాటలన్న వాళ్ళు కూడా మనము ప్రేమించేవారుగా ఉండాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది. ఇది ఎన్నో స్నేహితులమ్మా? చెప్పాలని 4వ స్నేహితులు. ఇంకా ఆత్మీయ సంబంధమైన స్నేహితులు, ఇంకా వాళ్ళ గురించి పెద్ద ఎవరని చెక్కలేదు, టకటగా చెప్పేస్తాం. ఇంకొక స్నేహితుడు ఎవరంటే, వీళ్ళు దేవునికి స్నేహితులు. ఎవరికండి? దేవునికే స్నేహితులు. నువ్వు దేవుని స్నేహితుడిగా ఉండాలంటే ఎలా ఉండాలి? దేవుని స్నేహితుడు అవ్వాలంటే నువ్వు ఎలా ఉండాలి అని అంటే, చూడండి నిర్గమాకాండము 33వ అధ్యాయము 11వ వచనం. నిర్గమాకాండము 33వ అధ్యాయం 11వ వచనం. మనుష్యుడు స్నేహితునితో మాట్లాడునట్లు
మోషేకుతో మాట్లాడుచున్నాడు, ముఖాముఖిగా, గూఢభావాలతో కాదు. ఇందాక దర్శనాలు సర్పాలు, ఇంకోటి కుండలు ఎన్ని చెప్పారు, అలా కాదట, ముఖాముఖిగా మాట్లాడేశాడట మోషేకుడు. అంత ఫ్రెండ్షిప్ ఉంది దేవుని కాళ్ళకని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మోషేకి ఏం పేరు ఉందండి? దేవుని స్నేహితుడు, ముఖాముఖిగా మాట్లాడే స్నేహితుడు, దేవునికి కోసం ప్రాణం పెట్టడానికైనా నిలబడగలిగిన స్నేహితుడు. అంటే ఈ లోకంలో ఎవ్వరూ మనకి మంచి స్నేహితులు లేరు. మనకి నిజమైన స్నేహితుడు ఎవరు చెప్పండి? యేసు ప్రభు ఒక్కరే. ఈజ్ ద రియల్ ఫ్రెండ్. చప్పలు కొట్టు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడో, ఇది మోషే యొక్క స్నేహితుడు. ఇంకొక ఆయన ఉన్నాడు, యాకోబు పత్రిక 2వ అధ్యాయము, యాకోబు పత్రిక రెఫరెన్స్లు ఇచ్చి ముగించేస్తానండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనములో, అబ్రహాము దేవుని స్నేహితుడని పేరు పొందెను. ఏముంది అక్కడ? మరియు అది అబ్రహాంకి ఏ స్నేహితుడు అంటే, ఎవరు స్నేహితుడు చెప్పండి? అబ్రహాం ఎవరు స్నేహితుడండి? ఏమండి, మీ ఫ్రెండ్ ఎవరు దేవునికి స్నేహితులుగా ఉండాలనుకున్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. నాకే భయం అవుతుంది ఆయనతో స్నేహం చేయడానికి. కుదురుద్దా? జాగ్రత్త. అంత స్టాండర్డ్ ఉందా నీకు? స్నేహితుడు అంటే ఎలా ఉంటాడో తెలుసా? నువ్వు నిజముగా అబ్రహాము దేవుని స్నేహితుడు అనిపించుకోవడానికి ఒక మాట చెప్పాలి మీకు. అబ్రహాము దేవుని స్నేహితుడు ఎలాగయ్యాడు అని అంటే, ఆదికాండం 18వ అధ్యాయంలో ఒక మాట వినండి. చూడొద్దు, ఊరికే తీసేయాలి. ఆదికాండం 18వ అధ్యాయంలో దేవుడు ఇంటికి వస్తాడు. అబ్రహాము సాష్టాంగ నమస్కారం ఆడిపోయాడు 99 సంవత్సరాల వయసులో. స్నేహితుడు ఏం చేస్తాడో తెలుసా మీకు? ఏమ్మా, స్నేహితుడు, ప్రభా నీ దాసుని వెళ్ళిపోకుండా, నన్ను దాటిపోకుండా కాసేపు ఉండవా, మా ఇంటికాడ కాసేపు ఉండవు. ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. ఫ్రెండ్షిప్ 3 ముక్కల్లో తెలియజేస్తాను. ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందంటే, స్నేహం అనేది గంటల తరబడి ఉంటుందా, నిమిషంలో ఉంటుందా? మీ ఇంటికి ఎవరైనా ఫ్రెండ్ వచ్చాడు అనుకో, వచ్చాడ్రా బాబా, వచ్చేన్నాడ్రా బాబు వీడు. అమ్మా, మీ ఇంటికి ఎవడన్నా ఒక్కొక్కడు వస్తాడు, ఆడు మీ ఫ్రెండే, వచ్చాడ్రా బాబు వీడు ఎప్పుడు వెళ్ళిపోతాడో అని నిజమైన ఫ్రెండ్ అంటారా? కొంతమందితో అలా ఉంటుంది మన ఫ్రెండ్షిప్. ఇంకొకళ్ళు వచ్చారనుకోండి, బాగా నిజమైన స్నేహితుడు అనుకో, 3 గంటలు మాట్లాడిన తర్వాత, మరి వెళ్తానే, వీళ్ళు పొద్దున్న కూర వండుకొచ్చేసి, ఏం కూర, ఏం పెద్ద మాటలే ఉండవు. బీరకాయ ఎలా ఉండాలి, కాకరకాయ ఎలా ఉండాలి, బట్టలు ఉతుక్కున్నావా, ఆడెలా ఉన్నాడు, ఈడని మాట్లాడేసుకుని 3 గంటలు అయిపోయాక మరి వెళ్తానే, అప్పుడు వెళ్ళిపోతావా ఏంటి? 3 గంటల స్నేహం అలా ఉంటుందండి. గంట సేపు రాసిట్టు గారు మాట్లాడేసుకున్నారు, మళ్ళీ వెళ్ళిపో, మళ్ళీ కూడా నడుచుకుంటూ వస్తారు ఇక్కడ. మళ్ళీ ఇక్కడికి వచ్చాక, ఉండరా ఇంటికి వెళ్ళి ఏం చేస్తా, మీకు అర్థమయ్యే భాషలోకి దిగిపోయినలాగా ఫ్రెండ్షిప్. మళ్ళీ వెళ్ళిపోతావు, సర్లే, మళ్ళీ ఇంకో గంట సేపు మాట్లాడుకుని మళ్ళీ మెట్టి దిగాక, మరి వెళ్తానే వెళ్దు వెళ్ళిరాయే వెళ్తానే, మరి అది మర్చిపోలే ఇప్పుడు పిల్ల. అమ్మ, ఎంత మాటలో కదా. ఏంటిది చెప్పండి, ఏం చెప్పాను మీకు? స్నేహం అంటే అతనితో చాలాసేపు సమయాన్ని గడుపుతావు. దేవునితో స్నేహం ఉంటే దేవునితో అంత టైం గడుపుతున్నావా? కొంచెం టైం ఎక్కువైపోతే టైం చూసుకుంటావు, నీదే స్నేహం. కొంచెం సేపు ప్రార్థనలో గడపలేవు, నీదే స్నేహం. కొంచెం సేపు వాక్యం వెళ్ళలేవు, నీకు దేవునికి అక్కడ కుదురుద్ది. నీకు దేవుడికి సంబంధం ఎలా అవుద్ది? కాసేపు ప్రార్థనకు రావడానికి అరగంట లేటుగా వస్తావు, దేవునితో స్నేహం అని చెప్పుకొని నీ ఇష్టం వచ్చి తిరుగుతావు. అబ్రహాం అలా కాదు, దేవుడితో గడపడానికి, ప్రభువా నువ్వు మా ఇంటికాడ ఉండాలా, మా ఇంటి దగ్గర నువ్వు భోజనం చేయాలా, నువ్వు మా ఇంటికాడ కాళ్ళు కడగాలా, నాతో గడపాలి. ఇది నిజమైన స్నేహం. చప్పలు కొట్టుగా దేవునికి స్తోత్రం చెప్పరా? నిజముగాను దేవునికి స్నేహితుడు అబ్రహాము దేవుని స్నేహితుడని పిలువబడ్డాడంటే దేవునితో సమయాన్ని గడిపాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవది, అయ్యా మా ఇంటికాడ కొంచెం భోజనం చేసి వెళ్ళండి సార్, 1 గంటకు వచ్చారు. ఫ్రెండ్షిప్ ఏం చేస్తుందంటే గంటల తరబడి సమయాన్ని గడిపోద్ది. నీ ఫ్రెండ్ తోటి ఎంతసేపు మాట్లాడతావు?
కాలేజీలో గడిపి వచ్చేసి స్కూల్లో మళ్ళీ ఇంటికి ఫోన్లో గంట సుత్తి ఏముండదు. ఏసైతో మాట్లాడదాం అంత టైం ఇచ్చావా పిల్ల? బాబో ఏసైతో మాట్లాడడానికి టైం ఇచ్చారా? బాబో ప్రభు నీకు స్నేహితుడేనా? పై చెప్పుకోవడానికైనా? నేనెరుగుదును ఒక స్నేహితుడు, అతడెంతో పరిశుద్ధుడు, అతడే నా రక్షణ కారణ భూతుడు, అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు. చీకటి దారులలో చితికిన బ్రతుకులను, చీకటి దారులలో చితికిన బ్రతుకులను చేరా తీసి మంతుడేసే శక్తి మంతుడేసే. నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు. హల్లెలూయా. స్నేహితుడు అంటే అతనితో నువ్వు ఎలా ఉండాలి? సమయాన్ని గడపాలి, క్వాలిటీ ఆఫ్ టైం. రెండవది, స్నేహితుడిని ఇంటికి వచ్చాడు అనుకోండి, ఎలా చేస్తావు? స్నేహితుడు ఇంటికి వచ్చాడు, నిజమైన స్నేహితుడు. అబ్బా రాక వచ్చాడు, అయ్యారు స్నేహితుడు శరమా 1 గంటకి, ఎన్ని గంటలకి ఎండ కాసేస్తుంది ఇలాగ, ఎంతకంటే ఇదిగో ముసలిదే 10 మంది ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరిని పిలకుండా వాళ్ళ ఆవిడని కేకేసి మెత్తని పిండి తీసుకుని బాగా పిసికి రొట్టెలు కాల్చాలి. ఏంటి బాబా ఈ టైంలో చెప్తున్నావా? హోటల్కి వెళ్ళి తెచ్చేయచ్చు కదా అన్నదా ముసలిదే. 1 గంటకి వచ్చినోడు ఎవరు? నా ప్రాణ స్నేహితుడు. వచ్చినోడు ఎవరు? దేవుడు. వచ్చినోడు ఎవరు? నా నిజ స్నేహితుడు. కనుక ఆ స్నేహితుడు కొరకు మెత్తని పిండి తీసి ఏం చేసింది? రొట్టెలు కాల్చేసింది. మనకు కానీ ఫ్రెండ్ వచ్చాడా, భర్త దగ్గరికి పంపి నేను అయ్యి అన్నాడు కదా అంటే, ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు పెళ్ళి. దేవునికి ఇంకా మీకు చాలా మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటండి వచ్చినోడు యేసయ్య, తేడాగా ఉండటానికి వెళ్ళలేదు. ఇంకో పని ఏంటంటే 318 మంది పని వాళ్ళు ఉన్నారండి. ఏమండి సార్ ఏనండి, దోళ్ళ కాసేవాళ్ళు, గొర్రెలు కాసేవాళ్ళు 318 మంది. ఈ ముసలోడు 99 ముసలోడు కుదురుగా వండుకోకుండా ఆ దోన్నట్టుకోట కోడినట్టుకుని పరిగెట్టేస్తున్నాడు. ఎవరు? కోడినట్టుకోటకు పరిగెడుతున్నాడు. అయ్యారు మీరు ఉండండి సార్, మేము పట్టుకుంటాం అన్నారు కుర్రోళ్ళు. అయ్యారు ఉండరా, నా పనిది. వచ్చినాడు ఎవరు? నా ఫ్రెండ్. వచ్చినోడు నా స్నేహితుడు. వచ్చినోడు కోసం నేనే పరిగెత్తాలని మంచిది తీసుకొచ్చి అలా కోసేసి ఇలా దూసేసి కోళ్ళని కుక్కలన్నీ కోసేసి శుభ్రం కొట్టి పెట్టేశాడు. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం. గట్టిగా కొట్టండి, దేవునికి స్తోత్రం కలిగి. నా స్నేహితుడికి 18 అధ్యాయం ఉంటుంది, ఇంటికి వెళ్ళి చదువుకోండి. నా స్నేహితుడికి నేనే ఉండి పెట్టాలి. 318 పనులు పక్కనట్టు వండి ఆ కోణి చూసి చేసి, అంటే శ్రేష్టమైనవి. దేవుడికి ఇచ్చేది శ్రేష్టంగా ఉండాలా? దేవుడికి ఇచ్చే సమయం శ్రేష్టంగా ఉండాలా? దేవుడికి ఇచ్చే కానుక శ్రేష్టంగా ఉండాలా? అది నిజమైన స్నేహితుడు. అందుకే నా స్నేహితుడికి నేను చేయబోదు ఏది కూడా దాయనని అబ్రహాంకి దేవుడు అన్నీ చెప్పేశాడు. ఇప్పుడు మన తండ్రి ఎవరండి? విశ్వాసులకు తండ్రి అబ్రహాము. దేవుని యొక్క స్నేహితుడు అబ్రహాము. మన నిజ స్నేహితుడు ఎవరో తెలుసా? మనం యేసయ్యకి ఎవరని చెప్పండి. యోహాను సువార్త ఆఖరి మాటకి చదివి ముగించుకుందామండి. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 15:15లో దాసుడు తన యజమాని చేయదానని ఎరగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాడు. చప్పలు కొడుగడే దేవుని స్తోత్రం చెప్పండి. ఏమండి, యజమానుడు చేసే పని దాసుడికి తెలుస్తుందండి. రైతు ఏం పని చెప్తాడు ఇలా పాలేరుకి తెలుస్తుందండి. సార్
నాగేశ్వరరావు గారు, రైతు ఇవాళ ఏ పని చెప్తాడో పాలేరు తెలుస్తుందా? రేపు ఏ పని చెప్తాడో ఎక్కడికి వెళ్ళమంటాడో తెలుస్తుంది అంటారా? తెలుస్తుందని అన్నారు అనుకోండి, పుల్ల యామరంలో ఉంటుంది. రాత్రి అనుకుంటున్నారంటే వీళ్ళు. అలా ఆవిడతో అన్నాడు, ఏమంటే మన పుల్లైనా పొద్దున యామరం పంపాలి, బెల్లం అది ఇచ్చి వస్తాడని అన్నాడంటే. ఈడ ఈ మాట ఆ గదులు కాస్త ఇని అయ్యగారు ఎలా వెళ్ళమంటారు కదని 12 గంటలకు వెళ్ళిపోయి పొద్దున్న వచ్చేయడండి 6 గంటలకి. పుల్లయ్య యామరం పొద్దున్న వెళ్ళి వచ్చేయనండి అన్నాడండి. అది పుల్ల యామరం అంటే మీకు తెలుసు కదా. ఎందుకు వెళ్ళేవరా? బెల్లం పట్టుకు వెళ్ళాలి. ఈడేమో ఇక్కడ ఉండిపోయాడు. ఏం చెప్తాడో తెలియదు, దాసుడు ఏం చెప్తాడో తెలియదు. అందుకనే దేవుడు అన్నాడు, నేను మిమ్మల్ని దాసులను పిలవను, స్నేహితులను పిలుస్తాను. స్నేహితుడికి అయితే అన్నీ చెప్తాం కదా. దాసులకి ఎంతో కొంత, దాసుడికి యజమానుడికి ఎంతో కొంత తేడా ఉంటుంది కదా. యజమానుడికి దాసుడికి, మీ ఓనర్ గారికి మీకు సమానమైన కుర్చీలు వేస్తారండి? ఓనర్కైనా పనుడికి ఒకే కుర్చీ మీద కూర్చోబెడతారు బాబు. అదే ఫ్రెండ్ అయితే అలాంటి స్నేహితుడే యేసు ప్రభు మిమ్మల్ని దాసులను పిల్లలం, ఇక నుంచి మీరు నా స్నేహితులు అన్నాడు యేసయ్య. ఇంత భాగ్యం ఇచ్చినందుకు చప్పలు కొట్టరా? ఈ స్నేహితుడు ఎలాంటోడో ఒక ముక్క చెప్పాలి మీకు. ఈ స్నేహితుడు ఎలాంటోడో తెలుసా? 14వ వచనంలో, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు, అబ్రహాము దేవుని స్నేహితులు అవడానికి దేవుడు ఆజ్ఞాపించిన వాటిని చేశాడు. మోషే దేవుని స్నేహితుడు, దేవుడు ఆజ్ఞాపించిన వాటిని చేశాడు. యేసయ్య ఎలాంటి స్నేహితుడో తెలుసా? 13వ వచనంలో, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును స్నేహితుల కొరకు ప్రాణం ఇచ్చేశాడు. 2025 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు ఒక ప్రాణం పెట్టి శిలువలో మరణించాడు. అందుకే నిన్ను దాసుడు దాసురాలని పిలవక స్నేహితుడిని పిలుస్తున్నాడు. శిలువలో నీ కొరకు రక్తం కార్చాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. రక్త మాంసము తినడానికి మనం సిద్ధపడుతున్నాం. ఆ నిజ స్నేహితుడిని, యేసే నా నిజ స్నేహితుడు. ఈ లోకంలో స్నేహితులు మోసం చేస్తారు, ఈ లోకంలో స్నేహితులు నిన్ను హేళన చేస్తారు, ఈ లోకంలో స్నేహితులు ఏమంటారు అంటే నీ తప్పులన్నీ బయటెట్టేస్తారు. కానీ యేసయ్య నీ తప్పులు బయటెట్టాడు. నువ్వు ఒప్పుకుంటే క్షమించి నేను రక్షిస్తాడు. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. నిజ స్నేహితుడు యేసయ్య. యేసు ప్రభువారిని స్నేహితుడిగా చేసుకున్నావా? తల వంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, యేసే నా స్నేహితుడు, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి స్నేహితుడు. దావీదు యోనాతాను లాంటి స్నేహం నీకుందా? అమ్నోను లాంటి దుర్మార్గమైన స్నేహితుడు యోహానాదాబు లాంటివాడువా? లేక యోబు లాంటి స్నేహితుల్లో కన్నారా? లేకపోతే దానియేలు తన స్నేహితులను ఎలాగైతే ప్రార్థనా స్నేహితులు, పరిశుద్ధులు ఉండే స్నేహితులా? మోషే దేవునికి స్నేహితుడు, అబ్రహాము దేవునికి స్నేహితుడు. ప్రభుకి స్నేహితులుగా ఉండాలంటే ప్రభుతో సమయం గడపాలి, ప్రభుకి శ్రేష్టమైనది ఇవ్వాలి, ప్రభు కొరకు నీ జీవితాన్ని సమర్పించాలి. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టిన నిజ స్నేహితుడు. నీ కొరకు రక్తం కార్చాడు, నీ కొరకు ఆయన అమూల్యమైన రక్తం కార్చి నేను పరలోకం ఇవ్వడానికి, ఆయన ప్రక్కన కూర్చోబెట్టడానికి నీకు అవకాశం ఇస్తున్నాడు. బాబు, కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుంటావా? నీ నిజ స్నేహితుడు ఎవరో? ఈ లోకంలో ఎవరు నేను ప్రేమించారు, ఎవరు నీకు ఆదుకోరు, ఎవరు నీకు సహాయించారు? యేసు ఒక్కడే నిజ స్నేహితుడు. యేసు ఒక్కడే నీ కొరకు ప్రాణం పెట్టాడు. యేసు ఒక్కడే నిన్ను అర్థం చేసుకుంటాడమ్మా. యేసు ఒక్కడే నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా. ఆయనకి స్నేహితుడిగా మారిపో. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, విత్తబడిన వాక్యం ఫలింపచేయమని, నిజ స్నేహితులుగా జీవించే భాగ్యమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.